గత బీఆర్ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డు ఇల్లు ఇవ్వలేదని తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు విమర్శించారు. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డితో కలిసి పర్యటించిన ఆయన విద్యారణ్యపురిలో 200 కోట్లతో నిర్మించే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు శంకుస్థాపన చేశారు. దోమలో రేషన్ కార్డులు, మహిళా సమాఖ్యలకు చెక్కులు పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోటీశ్వరుల కలను సాకారం చేస్తోందని, ఉచిత బస్సు పథకం నిరాటంకంగా కొనసాగుతుందని, ఇందిరమ్మ ఇళ్లను విడతల వారీగా మంజూరు చేస్తున్నామని తెలిపారు. కొత్త రేషన్ కార్డు మీ పిల్లలు పెళ్ళై అత్తగారింటికి పోతే ఇక్కడ వారి పేరు కట్ అయితే అత్తగారింట పేరు యాడ్ చేయలేదు. ఈ 10 సంవత్సరాల కాలం పాటు రేషన్ రాని ఆ కుటుంబ సభ్యులకి 10 సంవత్సరాల కాలంలో చాలా మందికి మరి కుటుంబ సభ్యులు కూడా పెరిగిన పిల్లలు పుట్టినడం, వారి పేరు కూడా నమోదు కాకపోవడం, ఆ సందర్భాల్లో అనేక అంశాలు ఇబ్బందులు పడ్డ ఈ ప్రజానికానికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెద్ద ఎత్తున మరి రేషన్ కార్డు సంబంధించిన పంపిణీ కార్యక్రమం ఈ రోజు జరుగుతా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమైన ఉద్దేశం ఒకటి సంక్షేమం, ఇంకోటి అభివృద్ధి. బస్సులో ఉచిత ప్రయాణం ఇస్తామంటే ఆ రోజు 10 సంవత్సరాలు ప్రభుత్వాలు నడిపిన టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పెద్దలు ఏమన్నారు, ఎన్ని రోజులు నడిపిస్తారో చూస్తారు, 10 రోజులు నడవదు ఈ బస్సులు, ఆర్టీసీ అసలే నష్టాల్లో ఉంది, ఇక నడవదని చెప్పి సంవత్సరాల కాలంలో బస్సులు